ఇలా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విశ్రాంత ఉద్యోగిపై హనీ ట్రాప్. 38 దాదాపు 39 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు. నగరానికి చెందిన హైదరాబాద్ నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ అయితే గురిచేసి 38 దాదాపు 39 లక్షలనైతే కాజేశారు. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. తండ్రి వయసు వదిలేసి తండ్రి తమను వదిలేసి వెళ్ళిపోయాడని, తల్లి టైలర్ వృత్తి చేసుకుంటుందని పరిచయం చేసుకున్నారు. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని కేబుల్ ఆపరేటర్ల నెంబర్ అయితే ఇచ్చారన్నమాట. దీంతో ఆమె ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడిన బాధితుడు 10,000 అయితే పంపించాడు. అనంతరం మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ డబ్బు పంపిందని, ఆసుపత్రిలో ఉందని చెప్పడంతో 10 లక్షలు పంపించాడు. తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా 2.65 లక్షలు అయితే వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత మహిళ దుబాయ్ వెళ్ళిపోయిందని, ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని కేబుల్ ఆపరేటర్ బాధితుడికి చెప్పారు. తన తల్లి సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పగా సరే అన్న బాధితుడు వారితో చాటింగ్ చేశాడు. అనంతరం తల్లి మైనర్ చెల్లితో చాటింగ్ చేశావని పోలీసులు ఫిర్యాదు చేస్తానని కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలని పోలీస్ కానిస్టేబుల్ కేబుల్ ఆపరేటర్ అయితే బెదిరించారా పోలీసులు ఫిర్యాదు చేస్తానని కేబుల్ ఆపరేటర్ అయితే బెదిరించారన్నమాట. ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలని పోలీస్ కానిస్టేబుల్ పేరుతో ఓ సందేశం బాధితుడికి అయితే వచ్చింది. బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు బాధితుడైతే చెల్లించాడు. సెటిల్ చేసిన కానిస్టేబుల్ ఎస్ఐకి 1,00,000 ఇచ్చాడనమాట. కొత్త ఎస్ఐని వచ్చానని కేసు అవ్వకుండా ఉండాలంటే 10 లక్షలు ఇవ్వాలని మరో వ్యక్తి అయితే డిమాండ్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు 7 లక్షలు అయితే పంపించాడు. ఇలా మొత్తంగా దాదాపు 39 లక్షలు అయితే బాధితుడి నుంచి సైబర్ నాటకాలు అయితే కాజేశారు. మోసపోయారని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు అయితే మోసపోతున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.